అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు భారీ శుభవార్త. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ భారీగా ఊరట. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆదాయ పన్ను చట్టం 2025 పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట. కీలక మార్పులు ఇవే. దేశంలోని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అనే చెప్పాలి. ఆదాయపు పన్ను చట్టాన్ని సరళతరం చేస్తూ అనేక కీలక ప్రయోజనాలను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆదాయ పన్ను బిల్లు 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2025 ఏప్రిల్ 1, 2026 నుంచి అయితే అమల్లోకి రానుంది. ఈ నూతన చట్టంలోని కీలక అంశాలను పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన ఊరట కలిగిస్తున్నాయి. బిల్లులోని ముఖ్య అంశాలు, పన్ను చెల్లింపుదారులకు చేకూరనున్న ప్రయోజనాలు. ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిది, అత్యంత ముఖ్యమైనది ఆలస్యమైన అందనున్నటువంటి రీఫండ్. హ్యూజ్ రిలీఫ్ ఆన్ రిఫండ్స్. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం గడువు తేదీలోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వారికి రీఫండ్ పొందే అవకాశం ఉండేది కాదు. ఈ నిబంధనపై తీవ్ర వ్యతిరేకత ఉండేది. ఈ నూతన చట్టంలో ఈ కఠిన నిబంధనను తొలగించారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, అనారోగ్యం, సాంకేతిక సమస్యలు లేదా ఇతర సమంజసమైన కారణాల వల్ల గడువులోగా రిటర్న్స్ ఫైల్ చేయలేని వారు కూడా ఆలస్యంగా దాఖలు చేసినప్పటికీ తమకు రావాల్సిన రీఫండ్‌ను పొందేందుకు అవకాశం కల్పించారు. ఇది అతి లక్షలాది మందికి అతి పెద్ద ఊరట అనే చెప్పవచ్చు. రెండోది, పెన్షనర్లకు విస్తరించిన ప్రయోజనము. ఎక్స్‌పాండెడ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఆన్ కమ్యూటెడ్ పెన్షన్. ప్రస్తుతం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఏకమొత్తంగా కమ్యూటేషన్ తీసుకున్నప్పుడు మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తోంది. విస్తరణ. ఈ ప్రయోజనాన్ని ఇప్పుడు ఉద్యోగేతరులకు కూడా వర్తింపజేయనున్నారు. ఎల్ఐసి, పెన్షన్ ఫండ్ లేదా ఇతర యాన్యుటీ పథకాల నుంచి ఏకమొత్తంలో పెన్షన్ అందుకునే వ్యక్తులు కూడా ఇకపై ఈ పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇది విశాల వర్గాలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే ముఖ్యమైన మార్పు. ఇక మూడోది, గృహ ఆస్తి ఆదాయంపై స్పష్టత. క్లారిటీ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్. గృహ ఆస్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కించే విషయంలో ఉన్న గందరగోళాన్ని ఈ చట్టం తెరదించింది. స్టాండర్డ్ డిడక్షన్. మునిసిపల్ పన్నులు చెల్లించిన తర్వాత మిగిలిన వార్షిక అద్దె ఆదాయం నుంచి 30% స్టాండర్డ్ డిడక్షన్ యథావిధిగా కొనసాగుతుంది. వడ్డీ మినహాయింపు. ఇంటి నిర్మాణం, కొనుగోలు లేదా మరమ్మతుల కోసం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీని కూడా ఆదాయం నుంచి మినహాయింపు పొందవచ్చు. పాక్షిక అప్పుపై స్పష్టత. ఇంటిలో కొంత భాగాన్ని మాత్రమే అద్దెకు ఇస్తే సముచిత అద్దె, ఫెయిర్ రెంట్ లేదా వాస్తవంగా పొందిన అద్దె, యాక్చువల్ రెంట్, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని మాత్రమే గృహ ఆస్తి ఆదాయంగా పరిగణిస్తారు. టీడీఎస్ చెల్లింపుదారులకు ఊరట. రిలీఫ్ ఫర్ టీడీఎస్ పేయర్స్. నిల్ టీడీఎస్ సర్టిఫికేట్. పన్ను చెల్లింపు భారం లేని వారు, ఉదాహరణకు ఆదాయపు పన్ను పరిధిలోకి రాని సీనియర్ సిటిజన్లు ఇకపై సులభంగా ముందుగానే నిల్ టీడీఎస్ సర్టిఫికేట్ పొందేందుకు అవకాశం కల్పించారు. దీనివల్ల వారు ఆదాయంపై అనవసరంగా టీడీఎస్ కట్టవకుండా ఉంటుంది. జరిమానాల తొలగింపు. టీడీఎస్ వివరాలను ఆలస్యంగా ఫైల్ చేసిన కొన్ని నిర్దిష్ట సందర్భాల్లో జరిమానాలు ఉండబోవని తెలుస్తోంది. ఇది కాంప్లయర్స్ భారాన్ని తగ్గిస్తుంది. ఇక ఐదోది, యథాతథంగా పన్ను స్లాబులు. ట్యాక్స్ స్లాబ్ రిమైన్ అన్చేంజ్డ్. ఈ నూతన చట్టం ప్రధానంగా నిబంధనలను సరళీకృతం చేయడం, పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై దృష్టి సారించి ప్రస్తుత ఆదాయపు పన్ను స్లాబ్‌లలో గానీ, అలాగే పన్ను రేట్లలో గానీ ఎటువంటి మార్పులు ప్రతిపాదించలేదు. అవి యథాతథంగా కొనసాగుతాయి. ఆదాయ పన్ను చట్టం 2025 పన్ను విధానంలో ఒక సానుకూల ముందడుగు.
ఇది చట్టాన్ని మరింత సులభతరం చేయడమే కాక, నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ఊరటనిచ్చే అనేక నిబంధనలను పొందుపరిచింది. ముఖ్యంగా ఆలస్యమైన రీఫండ్ ఇవ్వటం, పెన్షన్ కంప్యూటేషన్ ప్రయోజనాలను విస్తరించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు ఈ బిల్లు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే పన్ను చెల్లింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని ఆశించవచ్చు. ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేసిన రీఫండ్, పెన్షన్ కంప్యూటేషన్పై పన్ను మినహాయింపు విస్తరణ, ఆస్తి, గృహ ఆస్తిపై స్పష్టత వంటి అనేక ప్రయోజనాలతో నూతన బిల్లుకు లోక్సభ ఆమోదం